హలో ఫ్రెండ్స్, మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సూర్య భగవాన్ని పుట్టినరోజైనటువంటి రథసప్తమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము జనవరి 25వ తేదీ ఆదివారము, అందులో మన సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆదివారం రోజు, అందులో మాఘమాసము ఆదివారము కలిసి రావడం చాలా విశేషమండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఎంతో విశేషంగా వస్తున్నటువంటి జనవరి 25 ఆదివారం వస్తున్న రథసప్తమి రోజు మనము ఇంట్లో సులువుగా మీ పూజా విధానము, చిక్కుడుకాయ రథము విశిష్టత, పాలు ఎలా పొంగించి ప్రసాదం చేయాలి, నైవేద్యం ఎలా సమర్పించాలి, రోజు స్నానానికి ఉన్న విశిష్టత ఏమి పఠించాలి, ఎలా చేయాలి, ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, నామాలు, ఈరోజు కుదరని వారు ఎప్పుడు చేసుకోవాలి, ఏమి పఠించాలి, ఈరోజు దీపం ఎలా పెడితే మంచిది, ఇంకా ఎన్నెన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చంద్ర భగవానుడు మఖా నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మాఘమాసం అని పేరు. మన హిందూ క్యాలెండర్లోని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశేషమైనదిగా చెప్తారు. మా విష్ణు మహేశ్వర ఆరాధనకు ఎంతో అనుకూలమైనది. సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగాను ఉంటూ ప్రతి దినము త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు. మాఘశుద్ధ సప్తమినే మనము సూర్య భగవాన్ని జన్మదినముగా రథసప్తమిగా చేసుకుంటాము. మనము సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని, భాను సప్తమి అని ఇలా అనేక పేర్లతో జరుపుకుంటాము. రథసప్తమి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజా సమయం, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈరోజు సూర్య భగవానుడు 7 అశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడని మనకి తెలిసినదే. సూర్య భగవానుడు ఏకచక్రాధరుడు. ఆ చక్రానికి 6 ఆకులు 7 అశ్వాలు ఉంటాయి. 6 ఆకులంటే 6 ఋతువులు, 7 అశ్వాలు అంటే 7 కిరణాలు. చక్రాన్ని సంవత్సరానికి ప్రతీకగా చెబుతారు. ఆ కిరణాల వెలుగుతో సృష్టిని ప్రసరింపజేస్తారు. రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి కూడా రథం ఆకారంలో ఉంటుంది. 6 ఋతువులు, అశ్వాలు, కిరణాల పేర్లు మధ్యలో చెప్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. భూమి మీద ఉన్న మలినాలను, అనేక మలినాలను నశింపజేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు సూర్య భగవాన్ని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు వంశం కూడా వృద్ధి చెందుతుందని మన పెద్దలు చెప్తారు. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. చక్కగా ఈరోజు సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకునేది ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాని జన్మదినం కాబట్టి చక్కగా మనం ఆ సూర్య భగవాను ఉదయించే టయానికి చేసుకుంటే మంచిదండి. మనము ఏ పూజలు, ఏ వ్రతాలు ఏమి చేసినా కూడా ఫొటోస్ అని, విగ్రహాలని పెట్టుకొని చేస్తాం. కానీ ప్రత్యక్షంగా దేవుణ్ణి చూస్తూ మనం చేసుకునే పండగే, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామి పండగే మనకి రథసప్తమి. చక్కగా ఇంటి ముందు ఈరోజు రథం ముగ్గు వేసుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. గడపకి పసుపు కుంకుమలతోటి రథం ముగ్గు బాగా మంచి మంచి కలర్స్ తోటి అలంకరించుకోవాలి. ఇక ఉపవాసం విషయానికి వస్తే, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉపవాసం ఉండి ఒంటిపూట భోజనం చేసి ఉండవచ్చండి. లేదు అనుకుంటే ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు. లేదు అంటే మనకి పూజ అయ్యేంత వరకు మాత్రం తినకుండా ఉన్నా కూడా మంచిదేనండి. ఈరోజు సప్తమి స్నానానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ స్నానం కుదిరిన వాళ్ళు నది స్నానం కుదురుతారు. ఈ సిటీ లైఫ్లో మనకు కుదరదు కాబట్టి ఇంట్లోనే చేస్తాము. ఈ స్నానానికి కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. 7 జిల్లేడు ఆకులు లేదా 7 చిక్కుడు ఆకులు మరియు 7 రేగి పండ్లు తీసుకొని భుజాలపైన, తలపైన పెట్టుకొని ఒక శ్లోకం చదువుతూ చేయాలండి. ఆ శ్లోకం చదువుతూ చేస్తేనే మనకి స్నాన ఫలితం కూడా దక్కుతుంది. ఇప్పుడు 7 దొరక్కపోతే 3, 5 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అంటే మనకి ఇప్పుడు రేగి ఆకులు కూడా దొరుకుతాయి కదండి. జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు దొరక్కపోతే కనుక ఆకులు కూడా ఉపయోగించుకోవచ్చు. లోకము యద్ధజన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తస్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఉన్న ఈ 6 లైన్లు చదవాలండి. చదవలేకపోతే గనక మొదటి 2 లైన్లైనా చదువుకోవాలి. ఇంకా అది కూడా చదువుకోలేము అనుకుంటే ఓం సవిత్రే నమః అని చెప్పుకొని మాత్రం స్నానం చేయాలి. సూర్య భగవానికి అర్కహ అని పేరు. జిల్లేడుకు ఆకునకు అర్కపత్రమని మరియు రేగి పండుగ అర్కఫలమని పేరు. అందుకే సూర్య భగవాన్ని జిల్లేడు ఆకులు ఇవి అంటే చాలా ఇష్టము.
7 జన్మల పాపాలు ఏమిటంటే ఈ జన్మలో మనం చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు, మనస్సుతోటి చేసినవి మరియు మాటతో చేసినవి, శరీరంతో చేసినవి మరియు తెలిసి చేసినవి, తెలియక చేసినవి, ఇలా సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈరోజు తల్లిదండ్రులు లేని వారికి తర్పణాలు కూడా విడుస్తారు. ఇప్పుడు పాలు ఎలా పొంగించాలో చూద్దాము ఫ్రెండ్స్. మామూలుగా మనము సంక్రాంతి పండగకి ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలు అవుతాయి కదండి, అవి తెచ్చి సూర్యకిరణాలు పడే దగ్గర లేదా తులసి కోట దగ్గర బయట మనము అమర్చుకొని పాలు పొంగిస్తారు. అలా కుదరని వాళ్ళు మనకి ఇప్పుడు పూజా స్టోర్స్లో కూడా పిడకలు దొరుకుతాయి అండి. ఆ పిడకలు తీసుకొచ్చుకొని ఈ విధంగా ముందుగా మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అక్కడ అష్టదళ పద్మం వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్టవ్ కూడా మనం చక్కగా పసుపు కుంకుమలతోటి పెట్టుకొని అప్పుడు పిడకల్ని ఈ విధంగా పెట్టుకొని స్వామివారికి రాగి ఇత్తడి అంటే ఇష్టము, అందుకని ఇట్లా ఈ విధంగా ఇత్తడిది గిన్నె తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆవు పాలు తోటి చక్కగా పోసుకొని పొంగించుకోవాలండి. 3 సార్లు పొంగించాలి. లేదు అంటే మన దగ్గర వాడనెయ్యి స్టీల్వి ఉంటాయి కదండి, అంటే నాన్ వెజ్ అలా వండనెయ్యి పక్కన పెట్టుకుంటాం కదా పూజ కోసమని, అలాంటివి వాడుకోవాలి. ఆవు పాలలో కూడా నీటిని కలపకూడదండి. 3 సార్లు పొంగనివ్వాలి. ఇలా పొంగుతున్నప్పుడు ఇదిగో పొంగుతున్నాయి కదండి, అయ్యయ్యో పొంగిపోతున్నాయి అని చెప్పి స్టవ్ మాత్రం తగ్గించకాకండి. అలా పొంగుతున్నప్పుడు ఓ సూర్య భగవానుడుగా నీకు పాలు పొంగించి నైవేద్యం చేస్తున్నాను, అలాగే మా ఇంట్లో కూడా సిరి సంపదలు, ధనధాన్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఈ పాలు పొంగినట్లే పొంగేలా చూడు స్వామి అని ప్రార్థించాలి. ఇప్పుడు పాలు పొంగిన తర్వాత ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు కూడా చెప్పుకుంటూ మనము గుప్పిళ్ళతోటి 3 గుప్పిళ్ళ బియ్యము పోయాలన్నమాట. పోసి అందరి పేర్లు చెప్పుకోవాలి. ఇంట్లో అందరూ ఉంటే కనుక అందరినీ పిలిచి అందరితోటి కూడా ఒక్కొక్క గుప్పిడి బియ్యం వేపించాలి. ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత మనము చక్కగా బెల్లం వేసుకొని కలుపుకొని, అయితే ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఏమీ ఉపయోగించకూడదండి, కొంచెం ఆవు నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కలపడానికి అనేది ఏంటంటే ఈరోజు తప్పకుండా వాడాల్సింది చెరుకు ముక్క అండి. దానికి కూడా పైన కొంచెము పసుపు కుంకుమ పెట్టుకొని ఈ విధంగా దాంతో కలబెట్టుకోవాలి చెరుకు గడతోటి. లేదు అది లేదు అంటే కనుక మనకి ఇత్తడి కానీ ఇవన్నా ఉంటాయి కదా, వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టి ఉపయోగించాలి. మనకి చెరుకు ముక్కలు ఎక్కడైనా దొరుకుతాయండి. ప్రసాదం చేసే దగ్గర సూర్యకిరణాలు ఈ విధంగా ప్రసాదం మీద పడుతూ ఉండాలండి, అలా చూసుకొనే చేసుకోవాలి. ఈ విధంగా ప్రసాదం పైన సూర్యకిరణాలు పడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గడతో ఈ విధంగా కలిపి చేయడం వలన మనకి పళ్ళు దవడలు కూడా గట్టిపడతాయి మరియు ఆ ప్రసాదం యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రసాదం చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చిక్కుడుకాయ రథం ఈ విధంగా తయారు చేసుకోవాలి. చిక్కుడుకాయ రథం ఎలా చేసుకోవాలి అనేది నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి, చాలా క్లియర్గా చేశాను. ప్లేట్ పైన మనం అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని చక్కగా 7 జిల్లేడు ఆకులతోటి రథం పెట్టుకొని 7 రేగి పండ్లు పువ్వులతోటి అలంకరించుకోవాలి. మధ్యలో మనము ఏదన్నా ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ పెట్టుకొని అందులో సూర్య భగవానుడిగా భావించి రూపాయి కాయిన్కి మనము గంధము బొట్టు పెట్టుకోవాలి. సత్యనారాయణ స్వామి వారి చిన్న విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు, లేదా సూర్య భగవానుది ఉన్నా పెట్టుకోవచ్చు. విధంగా చుక్కుడు ఆకులతోటి ఎర్రటి పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఈరోజు ఆవునేతితో దీపారాధన శ్రేష్టము. ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షింతలు, ఆ ఎర్రటి అక్షింతలు కూడా మనకి ఎర్రటి చందనం దొరుకుతుంది, దాంతో కలుపుకోవాలి. కాకుండా మనం ఈరోజు చిక్కుడుకాయ రథం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామివారిది 7 అశ్వాలు లెక్క కాబట్టి మనం 7 చిక్కుడు ఆకులతోటి ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఊరినే రథం చేసి పెట్టినట్టు కాకోకుండా మనము ఇలానే ఎందుకు చేసుకోవాలి అని నేను చాలా డీటెయిల్గా చెప్పాను, ఆ వీడియోలో చూడండి. మనం పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ, అంటే సూర్యకిరణాలు పడే దగ్గరే చేయాలండి. ప్రత్యక్షంగా దేవుడు కనిపించాలి కాబట్టి ఆ సూర్యకిరణాలు పడే మనము పెట్టి ప్రసాదం కానీ అవన్నీ ఆ స్వామివారే ప్రత్యక్షంగా స్వీకరిస్తారు. ఆ ప్రసాదం తినటం వల్ల మనకి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. చక్కగా పీట వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ తులసి కోటని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఇంట్లో ఏమన్నా సూర్య భగవాన్ని ఫోటోలు విగ్రహాలు ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు తులసి కోట కూడా లేదు, ఇట్లా సూర్య భగవాన్ విగ్రహం లేకపోయినా కూడానండి సూర్యకిరణాలు పడే దగ్గర మనము చక్కగా మనము చేసుకున్నటువంటి రథం పెట్టుకొని, అంటే రథం ముగ్గు వేసుకొని రథం పెట్టుకొని ప్రసాదం సమర్పించి చేసుకోవచ్చు. స్వామివారివి 7 అశ్వాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్టుప్, పంక్తి. ఇవి 7 అశ్వాల పేర్లు. ఋతువులు అంటే మనకు తెలిసినవే: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 7 కిరణాల పేర్లు సుషుమ్నం, హరికేశు, విశ్వకర్మ, విశ్వవ్యజ, సంపద్వసు, అర్వాదము, స్వరాడ్వసు.
సూర్యభగవాన్ని 6 చక్రానికి ఉన్న ఆకులు, అశ్వాలు మరియు 7 కిరణాల పేర్లు. రోజు సూర్యభగవానుడు ఉత్తరాయణంలో వెలుగు కిరణాలను ఉత్తర భాగంగా ప్రసరింపజేస్తాడు. అందుకే సూర్యుని వేడిలో కూడా మార్పు వస్తుంది. అందుకే ఈరోజు సూర్యభగవానుడి జన్మదినంగా రథసప్తంగా కూడా జరుపుకుంటాం. సూర్యభగవానుడు ఏకచక్రాధరుడై విశ్రాంతి లేకుండా అంటే 365 రోజులు 24 గంటలు ఆయన ప్రయాణము అలసిపోకుండా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మనము కూడా అన్ని విషయాల్లో ఎటువంటి అలుపు లేకోకుండా అంటే ఏదైనా జరగలేదని ఆగకుండా కొనసాగుతూనే అంటే సాధిస్తామనే బలంతో ఆ సూర్యభగవాన్ లాగానే ముందుకు కొనసాగుతూ పోవాలని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఈ విధంగా చక్కగా రథం ముగ్గు వేసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న రథాన్ని ప్రతిష్ఠించుకోవాలి. పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకొని పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి. ఈరోజు జిల్లేడు ఆకు మీద పసుపు కుంకుమ పెట్టుకొని ఆ పైన మనము మట్టి ప్రమిదలతోటి ఈరోజు ఆవునేతితో దీపారాధన శ్రేష్టము. ఆవునేతితోటి దీపం పెడితే అందులో మనము తులసి కోట వద్ద కూడా పెడతాము కాబట్టి మట్టి ప్రమిదలు శ్రేష్టము. ఈ విధంగా ఈరోజు జిల్లేడు ఆకు మీద పెడితే మనకి ఆరోగ్యాలు చేకూరడమే కాకుండా ఎటువంటి అంటే బాగా గట్టి రోగాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయట. అన్ని రోగాలైనా కూడా పోతాయి. మనం చేసుకున్న నైవేద్యం అన్నీ కూడా ఇక్కడే పెట్టుకొని ఇప్పుడు ముందుగా దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని మనము తాంబూలము అవన్నీ కూడా సమర్పించుకోవాలి. తాంబూలం సమర్పించుకొని స్వామివారికి రోజు అన్నీ కూడా ఎర్రటి వాడితేనే మంచిదండి. ఏ పూజలు వ్రతాలు నోములు చేసినా కూడా ముందుగా ఆ పసుపు గణపతిని ప్రార్థిస్తాము కాబట్టి ముందుగా ఆ గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ కొనసాగేలా చేయమని గణనాథునికి పువ్వులు అక్షింతలతోటి పూజ చేసుకోవాలి. తర్వాత మన కులదైవాన్ని ప్రార్థించుకొని తర్వాత తులసి అష్టోత్తరము చదువుకొని తులసి మాతని ప్రార్థించి ఇప్పుడు మనము సూర్య భగవాన్ని ప్రార్థించాలి. ఈరోజు సూర్య అష్టోత్తర శతనామావళి, ఇంకా మనము ఆదిత్య హృదయము, సూర్య అష్టోత్తరము, ఇంకా ముఖ్యంగా సూర్య దండకము ఇవన్నీ చదువుకోవాలి. మనకి ఇవన్నీ కూడా మనకి ఆదిత్య హృదయం బుక్లో దొరుకుతాయి. ఇంకా సూర్య అష్టోత్తరం ఇవన్నీ కూడా మనకి లలితా సహస్రనామం బుక్లో కూడా దొరుకుతాయండి. ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షింతలతోటి మనము ఇవన్నీ చదువుకుంటా చేసుకోవాలి. రోజు ఆదిత్య హృదయము పఠిస్తే మనకి ఆయురారోగ్యాలు కలుగుతాయి. మనకి ఇప్పుడున్న ప్రజెంట్ కరోనా సిచ్యుయేషన్లో అయితే అందరికీ ఎండ తప్పకుండా తగలాలి. ఇళ్లలోనే ఉండి మనకి ఎండ కూడా తగలటం లేదు. అందుకని ప్రతి నిత్యము కూడా ఆ కిరణాలు పడే దగ్గర ఒక 5 నిమిషాలు ఉన్నా కూడా మనకి ఆరోగ్యం చేకూరుతుంది. డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పూజ అనేది సూర్యకిరణాలు ఉన్నప్పుడు అందులో పొద్దున పూట మాత్రం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎండలో కూడా ఎక్కువసేపు కూర్చోలేము. ఎందుకంటే ఎండ పెరిగే కొద్దీ కూడా ఆ కిరణాల ప్రభావం మనకి బాగా తీక్షణంగా ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాలు పడే దగ్గర ఈ విధంగా కిరణాలు పడే దగ్గరనే చేసుకోవాలండి. ఈ బాల్కనీలో కానీ మేడ మీద కానీ కిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ చూసి చేసుకోవచ్చు. ఒకవేళ తులసి కోట లేకపోయినా కూడా మీరు మిగిలినవన్నీ చేసుకోవచ్చు. రథానికి కూడా పూజ చేయాలండి. రథానికి కూడా అక్షింతలు పూలు సమర్పించుకోవాలి. మనము ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా రథానికి కూడా మనం చేసుకొని చుక్కుడు రథానికి కూడా సమర్పించుకోవాలి. ఇప్పుడు 7 చుక్కుడు ఆకులు తీసుకొని మనం చేసుకున్నటువంటి పరమాన్నం నైవేద్యాన్ని చెరుకు గడతోటి పెట్టాలండి. ఆకుల మీద చెరుకు గడ దొరకని వాళ్ళు చక్కగా మనం ఇంట్లో ఏదైనా మంచి గెరిటె తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన నైవేద్యాలు 7 కూడా తులసి అమ్మవారికి, గణపతికి, అగ్నిదేవునికి, సూర్య భగవానికి ఇలా సమర్పిస్తాము. చిక్కుడు ఆకులు దొరకని వాళ్ళు రేగి ఆకులు లేదా తమలపాకులు అందరికీ దొరుకుతాయి కదండి, అలా కూడా తీసుకోవచ్చు. దొరుకుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ రేగి చెట్లు ఉంటుంటాయి, అవి అయినా పెట్టవచ్చు. ఆకులన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చుక్కుడు ఆకులో పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించడం అంటే కిరణాలు కూడా పడతాయి కదండి. ఈరోజు ఆ కిరణాల ప్రభావంతో మనకు ఉన్న నరాలు, కీళ్ళ నొప్పులు, హృదయ రోగాలు అన్నీ తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చిక్కుడు ఆకుల్లో ఉండే శక్తి జీర్ణమండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. స్వామివారికి రేగి పళ్ళు మరియు ఇంకా మనకి చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఎర్రటి ఏమన్నా ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. విధంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మనము కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో అందరూ కూడా ఆ కిరణాలు పడే దగ్గర కూర్చొని మనము కూడా సూర్య భగవాన్ని ప్రార్థిస్తే మనకి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ప్లస్ ఈరోజు ఉన్న వేడిలో కూడా చాలా మార్పు ఉంటుందండి. ఆ కిరణాల ప్రభావం కూడా మన మీద పడితే మనకి మంచిది.
సూర్య భగవానికి ఆర్ఘ్యం కూడా ఈరోజు ప్రధానము. మరియు మనము రోజు సూర్య భగవానికి 6-7 గంటల మధ్యలో ప్రతినిత్యము కూడా ఆ రాగి చెంబులో నీరు తీసుకొని ఆర్ఘ్యం చెప్తూ నీళ్లు వదిలి నమస్కరిస్తే మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా చదువుకునే పిల్లలకైతే చక్కని జ్ఞానం కూడా కలుగుతుంది. ఈ 12 నామాలు, ఇప్పుడు నేను చెప్పే 12 నామాలు చదివి ఆర్ఘ్యం ఇస్తే అదృష్టము, ఆరోగ్యము చేకూరుతుంది. 12 నామాలు: ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, హిరణ్య గర్భాయ నమః, ఓం మారీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. సూర్య భగవాన్ని 12 నామములు. ఒక రాగి చెంబు తీసుకొని అందులో అక్షింతలు, ఎర్రటి కుంకుమ మరియు ఎర్రటి పువ్వు ఒకటి తీసుకొని సూర్య భగవాన్ని కనిపించేటట్లు మనము, అంటే కొంతమంది ఏమన్నా మోకాళ్ళ మీద కూర్చొని ఈ విధంగా ఆర్ఘ్యం వదులుతారు, లేదంటే నుంచొని కూడా వదులుతారు. ఈ విధంగా ఆర్ఘ్యం ఇవ్వడం వలన అద్భుత ఫలితాలు కలుగుతాయండి. సూర్యుడు శబ్దప్రియుడు, అందుకని పెద్దగా చదువుతూ నామాలు మనము ధ్వని చేస్తా చదివితే ఆ శబ్ద తరంగాలు స్వామివారికి వినిపిస్తాయి. ఈ ఆర్ఘ్యం అనేది 12 నామాలు చదువుతూ 12 సార్లు నీటిని వదులుతూ ఆర్ఘ్యం ఇస్తారు. లేదు అంటే అన్నీ కలిపి కూడా ఒకేసారి చదివి ఒకసారి ఆర్ఘ్యం కూడా ఇవ్వవచ్చట. నిత్యం కూడా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఈ విధంగా ఈ 12 నామాలు ప్రతినిత్యం పఠించి ఆర్ఘ్యం ఇస్తే అదృష్టం కలిగి అంతా శుభం జరిగి మనకు అనుకున్నవన్నీ కూడా నెరవేరి ఆరోగ్యం చేకూరుతుందట. అంతా చేయలేకపోయినానండి, స్వామివారి ఓం భాస్కరాయ నమః, ఆదిత్యాయ నమః అనుకుంటూ ప్రతినిత్యము సూర్యునికి నమస్కరించుకున్నా కూడా మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రథసప్తమి రోజు నుంచే కొత్తగా నోములు చేపట్టేవారు మొదలు పెడతారు. గౌరీ నోములని, సంవత్సరం చేసే నోములని మొదలు పెడతారు. పూజ అంతా అయిన తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇస్తే మనకి పాపాలు తొలగిపోతాయి. ఇంకా మనం పూజ అయినాక 3 లేదా 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి, అంటే ఎర్రటి బ్లౌజు ఇవన్నీ పెట్టి కూడా తాంబూలం ఇస్తే మనం చేసుకున్న పూజకి ఫలితం కూడా రెట్టింపు కలుగుతుంది. ఇదంతా చేయలేము అనుకున్నానండి, ఆ సూర్య భగవాన్ ఎదురుగా కొంచెం సేపు నుంచుకొని మనము ఏదైనా పఠించి నమస్కరించుకున్నా మనకి ఈరోజు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను చేసుకునే నాకు తెలిసిన పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక మనకి అందరికీ ఈరోజు కుదరాలని ఉండదు కదండి. కుదరని వాళ్ళు, ఈ రథసప్తమి రోజు కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారాలలో చక్కగా ఈ పూజను చేసుకోవచ్చు. మన పెద్దలు పెట్టినటువంటి ఎటువంటి ఆచారాలైనా సాంప్రదాయాలైనా కూడా వాటి వెనుక మనకి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చేటటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అందుకే కుదిరినంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మీకున్న స్తోమతని వీలుని బట్టి చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. పూజ అయినాక ఇవన్నీ కూడా కదిలించి తీసిన తర్వాత కాలువలో లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. చిక్కుడు రథాన్ని అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే దక్షిణతో పాటు పెట్టి బ్రాహ్మణులకు దానం ఇస్తారు. అలా కుదిరిన వాళ్ళు కాలువలో లేదంటే తొక్కని ప్రదేశంలో వేసుకుంటే సరిపోతుంది. ఇక మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేనిదే ఏది అనుభవించలేము కదా ఫ్రెండ్స్. అందుకే ఆరోగ్య ప్రదాత అయినటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని పుట్టినరోజు అయినటువంటి రథసప్తమి రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవాన్ని పూజించుకొని ఆ భగవాన్ని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.